Malik Narsimul sir. So thank you sir to visit and give your blessing to our children, our students. Thank you. So give applause to Narsimul sir. And as well as in our program. So we cordially invite your parents, but few of them attend this program. So special thanks to them and congratulations as well as I should say them. Thank you. He is also my colleague, my friend. So thanks to visit the final program. So once again you give the applause to him. ఈరోజు ప్రోగ్రామ్ మేము కావాలని కాదు పెట్టుకోవాలని మన విద్యార్థులు ఎప్పుడు కూడా మనం వెనకడుగు అనేటువంటిది ఒకటి మనకు అలవాటు ఉంది. పేరెంట్స్ కోఆపరేషన్ చక్కగా లేదు, ఇక్కడ ఉపాధ్యాయులు కూడా కోఆపరేషన్ అనేది చాలా తక్కువగా ఉంది. అలాంటి ఉద్దేశంతో పిల్లలని ఒక ఇంగ్లీష్ వైపు తీసుకోవాలనేది మా లక్ష్యం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇంగ్లీష్లో చాలా పూర్గా ఉంటారు. సో ఖచ్చితంగా విద్యార్థులకు మన వంతు సాయంగా ఆ విద్యార్థులకు ఇంగ్లీషు అనేది అందించాలనే ఉద్దేశంతోనే దట్స్ వై వి ఆర్ హ్యాండిలింగ్ దిస్ ప్రోగ్రామ్. ఏప్రిల్ 28న మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇక దాదాపుగా మనకు 9కి 8కి మనకు క్లోజ్ అవుతుంది. సో ఆ అకేషన్గా పిల్లల్లో ఉన్నటువంటి కొన్ని అపోహలు, తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి కొన్ని అపోహలు మేము తీసేయాలనే ఉద్దేశంతోనే దట్స్ వై వీఆర్ గోయింగ్ టు అరేంజ్ దిస్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఎవ్రీ పేరెంట్ అండ్ టీచర్ బౌత్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ గ్రోయింగ్ చిల్డ్రన్. కీ రోల్ బౌత్ ఆర్. సో బికాస్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ గివ్ లాట్ ఆఫ్ అవేర్నెస్. సో దట్స్ వై వీఆర్ గోయింగ్ టు అరేంజ్ దిస్ ప్రోగ్రామ్. ఎనీహౌ మేము మా ఇన్విటేషన్ని, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ఏరియాలో ఎందుకంటే మన పేరెంట్స్కి చాలా మందికి అవేర్నెస్ లేదు. ఎందుకంటే బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఐ బ్రాడ్లీ థింక్ ఇట్ we are not only focus on the money. So we focus on how to give potential power, how to give the English power for the children. That I am going to think only that one. So I never think about the money. So money is the second option. But what is the first option? So we must be challenged, especially poor area. This is drought area. This is very backward area. These students are very bad in English. So myself I can take the challenge, especially my possibility I can give something for our children. So that is that opportunity given by me. So anyhow I think you also get something. Definitely it will be very useful in future. Okay na? So once again I will remind you, after completion of this program I will speak you, isn't it? So next program may I request to both anchors. So you continue the program. Okay na? So thank you. After this program I will talk to you. Okay na? Right. Mr. Sai Krupa and team. Sai Krupa and team. Hey, గోంగూర తోటకాడ కాపు కాస. Hey, కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. గోంగూర తోటకాడ కాపు కాస. కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ. నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ. కోరుకున్న దూరకన్న గోరు ముద్దల పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే. గోదారి
మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే పుల్ల చీమ పుట్టిన పెదవి సలుపుతుంటే ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు ఆడి పిచ్చి పిచ్చి ఊసుల్లోన మునిగి తేలుతుంటే మర్చిపోయి మిరపకాయ కొరికినానంటే మంటమ్మా మంటమ్మా అంటే చూడడు మంచి నీళ్ళైనా సెతికియడు మంటమ్మా మంటమ్మా అంటే చూడడు మంచి నీళ్ళైనా సెతికియడు ఓయ్ రంగమ్మా మంగమ్మా రంగమ్మా మంగమ్మా రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు ചേട്ടന്മനല്ലേ ചേട്ട ചെയ്യാവനല്ലേ പേട്ട തുള്ളാൻമനല്ലേ വേട്ടയനല്ലേ பெரட்டி பட்டையடு நொறுங்கனுண்டா மோனே உருமி போட்டாயன்னு இறங்கி வானே முடிய கலச்சு முட்டு நீ நடந்து போன நரம்பு பறிச்சுக்குதே கொல்தனு வானா அடி 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 அம்மா சொன்ன மனசுலாயோ அடி 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 ஒன்னா நின்னா மனசுலாயோ ఎంకన్న తీర్థంలో ఆళ్ళపొద్దు ముహూర్తంలో పూల జడ ఎత్తుతుంటే పుస్తే నువ్వు గడుతుంటే ఏ కన్ను చూడకుండా కన్ను నాకు కొడుతుంటే నిన్ను చూడ బుద్ధైతాంది రాజిగో మాట్లాడ బుద్ధైతాంది రాజిగో చెయ్యి పట్ట బుద్ధైతాంది రాజిగో ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజిగో అట్ట అంటుంటే మస్తుందేమో పిల్లో లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో భూమి పూజ చేసుకుంటే బుక్కల్లో గొప్ప కోడు కట్టుకుంటే కోగిల్లో నిన్ను చూస్తే నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు డీజలు పెట్టేసుకుంటాది సింపిరి చుట్టుదాన్ని చెవులి రకన సుట్టదాన్ని సేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని నేనటంటి డండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా నేనటంటి డండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావు రో నేనటంటి డండాడదాన్ని కాదు బాబో పిల్లవగానే నేను రాను బాబా నేనటంటి డండాడదాన్ని కాదు బాబో పిల్లవగానే నేను రాను బాబా
దాన్ని కాదు బాబు నీలాంటోడికి సను వివ్వను బాబా నేనటంటి తంటాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సను వివ్వను బాబా నేనటంటి తంటాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా నేనటంటి తంటాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా ఏలా 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 ఏలమ్మా కొండకాకి కొండే దానా గుండిగలాంటి గుండె దానా అయ్యారేటు పళ్ళ దానా మడ్డ గిడస కళ్ళ దానా పువ్వులతోనే బాణం వేసే పూలంటేవి నువ్వే జానా మాయల మునగాడే రాత్రి కూర్చోడే మంచు గడ్డని ఒక్క లుక్కుతో ఆవిరి చేశాడే జై చండి జగముండి జర కొంగుని తులపండి ముక్కలతోనే స్వేదాన్నంతా శుభ్రం చెయ్యండి కొండా కాకి కొండే దానా Respected teacher, chief guest, and my dear friends, good morning to all. Today we celebrate Spoken English Day Annual Day. I am discussed by success. Success is confidence, competition. Do you hard work? When success to be well. Success means so many members, encouragement. Like parents, teachers, you must be respect parents, teachers, elders, and discipline. To follow these steps, success will be yours. You must be hard work 30 years, then next 70 years enjoy your life. Success not a destination. Success is the journey. Thank you for giving this opportunity. Jai Hind, Jai Bharat. ജീവനല്ലേ തിരികെ വിട്ടാൻ മണ്ണല്ലേ തിരുത്തി വെക്കാൻ മണ്ണല്ലേ തിട്ടം ഉണ്ടല്ലേ ചേട്ടൻ മണ്ണല്ലേ ചേട്ട ചെയ്യാവന്നല്ലേ പേട്ട തുള്ളാൻ മണ്ണല്ലേ വേട്ടയനല്ലേ பெரட்டி பட்டையடு நொறுங்கனுண்டா மோனே உருமி போட்டையன்னு இறங்கி பானே முடிய கலச்சு முட்டு நீ நடந்து போன நரம்பு பொறிச்சுக்குதே கொல்தனுவானா அடி 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 அம்மா சொன்ன மனசுலாயோ அடி 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 ஒன்னா நின்னா மனசுலாயோ Sponsor and chief guest, my dear friends. Today I am here to avoid the Hey. importance of education. Education is the key to unlocking the world. A passport to freedom. It is the foundation upon which we build our future. Education provides us with knowledge about the world around us. It helps us understanding different subjects from science to history, and enables us to make. Thank you for giving this opportunity to me.
థ్యాంక్ యూ. జై హింద్. పారే గోదారి గలగల నవ్వే నా దారి చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి పారే గోదారి గలగల నవ్వే నా దారి చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి పచ్చని పైరులు పలకరించగానే పులకరించుతుందే నా ఒళ్ళు పక్షుల అరుపులు ఆడసే ఆటలు చూడని కేసాలవే కళ్ళు పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలగున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయిలల పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలగున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయిలల కారు మబ్బులు కావడి కుండలు కాలి నడకలే నా బండ్లు సన్న జాజులు సందె పొత్తులు సద్ది కూడుల పిడికిళ్ళు కారు మబ్బులు కావడి కుండలు కాలి నడకలే నా బండ్లు సన్న జాజులు సందె పొత్తులు సద్ది కూడుల పిడికిళ్ళు పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలగున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయిలల పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలగున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయిలల పారే గోదారి గలగల నవ్వే నా దారి చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఆద్యాంతం ఈ ప్రోగ్రాం అనేటువంటిది చక్కగా జరిగింది. సరే మేము అనుకోలేము, అయినా కూడా చేద్దామనే ఒక ఆలోచన మన ట్రైనరు మన అశోక్ అండర్ గైడెన్స్ మీ. సో ఐ ఇన్ఫార్మ్ యూ ఆల్ ద పేరెంట్స్. సో ఎనీ ఆఫ్ బిహాఫ్ ఆఫ్ అశోక్ సార్, సో we are going to organize this program. So he also very energetic, he also very dynamic, he is very active and he is very powerful, and definitely I know his talent. That's why I introduce My name is G. Sandeep. I am studying 5th class. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో ప్రయాణించేవాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం పడిపోయిన చోట పైకెదగడం మెట్లను పదును పెట్టి మొదలు 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు వేలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు వేల ఏళ్ళు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. సింగిల్ 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 సింగారానివే నువ్వు సింగిల్ 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 సింగారానివే నాతో మింగులు మింగులు నాతో మింగులు మింగులు నాతో మింగులు మింగులు అయ్యే నా బంగారానివే నన్ను రింగులు రింగులు తిప్పే నా శృంగారానివే సింగిల్ 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 సుందరంగుడివే నువ్వు సింగిల్ 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 సుందరంగుడివే నాతో మింగల మింగలే నాతో మింగల మింగల నాతో మింగల మింగల ఏ నా మొదల కముడివే నన్ను టింగల 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 చేసే టింగరి రాజావే
కరిగి ఉన్న గుండెను చూశాను చూసి కరిగిపోయాను నీలో 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 కలిసిపోయాను అరే వంపులు చూసాను వంపు సొంపులు చూసాను Good morning everyone. I am Anamika. Yes. 6th class category. Respected teachers and my dear friends. Today's topic is Jawaharlal Nehru. Jawaharlal Nehru was the first Prime Minister of India. Pandit Jawaharlal Nehru was born on 14th November 1889. Tejaswini. Nehru had married Kamala Kaval Nehru on the 8th February. He was the son of Motilal Nehru and a promoted lawyer and politician. He became in the India independence movement. He wrote books discovery Great, of boys. India. Children No, nice. call him Chacha Nehru. He passed away on May 27, 1964. Thank you. Very good. Today's speech is my family, smart family. My name is Emprishka. My father name is Emkrishna and my mother name is M. Lakshmi Devi. My brother name is M. Arnodaya. I am from Deshapari. Thank you. హే గోంగూర తోటకాడ కాపు కాస హే కోడి కూస వేళ దాకా ఎదురు చూసా హే గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసులకనే గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే ఓయ్ రంగమ్మ మంగమ్మ ఓయ్ రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే పుల్ల చీమ కుట్టిన పెదవి సలుపుతుంటే ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు ఆడి పిచ్చి
వానా హే రా రా రామయ్యా నీ రాగా బాట సేదారంతా హే రా రా రాగమ్మ అన్నే సొటకు పోట సంభవందా అడి 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 తిరిగే వితానల్లే సొన మనసులాయో అడి 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 పొలికేవనల్లే నా నిన్న మనసులాయో వితానల్లే అడి పొలికేవనల్లే తిరిగే వితానల్లే అడి పొలికేవనల్లే వితానల్లే అడి పొలికేవనల్లే తిరిగే వితానల్లే అడి పొలికేవనల్లే ఎంకన్న తీర్థంలో యాళ్ళపోతు ముహూర్తంలో పూల జడ ఎత్తుతుంటే పుస్తే నువ్వు గడుతుంటే ఏ కన్ను చూడకుండా కన్ను నాకు కొడుతుంటే నిన్ను చూడ బుద్ధైతాంది రాజిగో మాట్లాడ బుద్ధైతాంది రాజిగో చెయ్యి పట్ట బుద్ధైతాంది రాజిగో ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజిగో అట్ట అంటుంటే మస్తుందేమో పిల్లో లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో భూమి పూజ చేసుకుంటే బుక్కల్లో గొప్ప కోడు కట్టుకుంటే కోవిల్లో నిన్ను చూస్తే నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు డీజలు పెట్టేసుకుంటాది సింపిరి చుట్టుదాన్ని చెవులి రకన సుట్టదాన్ని సేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని నేనటంటి దండాడదాన్ని కాదు బావో పలసరు బైకు మీద రార బావా నేనటంటి దండాడదాన్ని కాదు బావో పలసరు బైకు మీద రార బావా కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావు రో నేనటంటి దండాడదాన్ని కాదు బావో పిల్లవగానే నేను రాను బావా నేనటంటి దండాడదాన్ని కాదు బావో పిల్లవగానే నేను రాను బావా పంచమావిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి సెయ్యి పట్టి లాగినావు రో నేనటంటి దండాడదాన్ని కాదు బాబో నీలాంటోడికి సనువివ్వను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబో నీలాంటోడికి సనువివ్వను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా ఏలా 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 ఏలమ్మా ఏలా 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 ఏలమ్మా కొండకాకి కొండే దానా ఉండిగలాంటి గుండె దానా
అంటేవి నువ్వే జానా మాయల మునగాడే రాత్రి పూచోడే మంచు గడ్డని ఒక్కలుక్కుతూ ఆవిరి చేశాడే జై చండి జగముండి జర కొంగుని తులపండి ముద్దుతోనే స్వేదాన్నంతా శుభ్రం చెయ్యండి కొండ కాకి కొండే దానా సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అబ్బాయి సూటిగా కన్నెత్తి చూడగా పావాడి చూపులకు మంచైన మరిగేలే ఆ నవ్వులు ఈ చూపులు ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి లబలి బలా లబలి బలా లబలి బలా లబలి బలా పససా 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 సా పససా 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 సా డిబిరి 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 కోల డిబిరి 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 కోల డిబిరి 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 లబలి బలా డిబిరి కోల లబలి బలా డిబిరి లబలి బలా డిబిరి కోల లబలి బలా డిబిరి 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 కోల డిబిరి 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 కోల డిబిరి 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 పససా 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 సా పససా 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 సా కొండకు నల్ల నడుమా మల్లెలు అడవి అందాల నడుమా మల్లెలు కొండకు నల్ల నడుమా మల్లెలు అడవి అందాల నడుమా మల్లెలు వాగు వరదల్లలోనా మల్లెలు నాగు దారులలోనా మల్లెలు వాగు వరదల్లలోనా మల్లెలు నాగు దారులలోనా మల్లెలు చెట్టు పుట్ట తిరిగి తిరిగి చెట్టునైపోతి కొమ్మరెమ్మ ఎతికి ఎతికి ఆకునైపోతి చెట్టు పుట్ట తిరిగి తిరిగి చెట్టునైపోతి కొమ్మరెమ్మ ఎతికి ఎతికి ఆకునైపోతి గుండె గుబుల పుట్టదని జాడ కొరకు బయలెల్లితే గుండె గుబుల పుట్టదని జాడ కొరకు బయలెల్లితే కొండకు నల్ల నడుమా మల్లెలు అడవి అందాల నడుమా మల్లెలు కొండకు నల్ల నడుమా మల్లెలు అడవి అందాల నడుమా మల్లెలు ఆడంటే ఆడ చూసి ఈడంటే ఈడ చూసి ఆడంటే ఆడ చూసి ఈడంటే ఈడ చూసి ఆడీడ చూసినా నీ జాడ తెలవదాయ్ ఆడీడ చూసినా నీ జాడ తెలవదాయ్ ఇలతో రమ్మంటే గాలితో చెప్పమంటే ఇలతో రమ్మంటే గాలితో చెప్పమంటే ఆ రెండు కలిసి వచ్చి నువ్వు లేవని పాయ్ ఆ రెండు కలిసి వచ్చి నువ్వు లేవని పాయ్ మల్లో 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 అని మల్లెమంత తిరిగి తిరిగి మల్లో మల్లో అని మల్లెమంత తిరిగి తిరిగి గుణగుణబోతుంటవని గూడెమంత సత్తి నాళ్ళ గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావే పైన చుట్టూలా వస్తావే చూసి వెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా తరికిట తరికిట
సింగారానివే నువ్వు సింగిల్ 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 సింగారానివే నాతో మింగులు మింగులు నాతో మింగులు మింగులు నాతో మింగులు మింగులు అయ్యే నా బంగారానివే నన్ను రింగులు రింగులు తిప్పే నా శృంగారానివే సింగిల్ 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 సుందరంగుడివే నువ్వు సింగిల్ 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 సుందరంగుడివే నాతో మింగిల్ మింగిలే నాతో మింగిల్ మింగిలే నాతో మింగిల్ మింగిలే అయ్యే నా మొదల కముడివే నన్ను టింగల్ 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 చేసే టింగరి రాజావే అందరికీ ధన్యవాదాలు. మెయిన్ ఏంటి అంటే మనము పల్లవి స్కూల్లో కేవలం స్టడీస్ ఒకటే కాకుండా అన్ని రకాల కోకరికులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలన్న ఉద్దేశంతోనే మీ సార్ ఒక ఫోన్ చేయగానే ఒప్పుకున్నాను. అంటే నాకు కూడా ఈ ప్లానింగ్ ఉండే యాక్చువల్గా. అందులో సార్ ముందుకు వచ్చినందుకు సార్కి ఆ ఛాన్స్ చేసాం. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. ఇది ఇక్కడితో క్లోజ్ చేయకుండా ఏదైనా వినాలి, ఇక్కడితో క్లోజ్ చేయకుండా దీన్ని అలాగే కంటిన్యూ చేయండి. మనకు ఇంగ్లీష్ అనేది మనకు తెలుగు కన్నా చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి గ్రామర్ పైన. ప్లస్ ఈ ఇంగ్లీష్ ఛానల్స్ చూడండి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి బాగా. ఏనా ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే చాలా సింపుల్. కాకపోతే దానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసుకోవాలి. అది మనకి ఎవరు వచ్చి చేయరు, మనమే ట్రై చేసుకోవాలి. బాగా చక్కగా మాట్లాడుతున్నారు, ఇది ఇలాగే కంటిన్యూ చేయండి. ఇంకొకటి ఏంటంటే న్యూస్ పేపర్ చదవండి డైలీ. మీకు చిన్న చిన్న బుక్స్ ఉంటాయి ఇంగ్లీష్లో, అలాంటివి చదవాలి. చదివి ఒక పెన్సిల్ తీసుకొని దాన్ని అండర్లైన్ చేసుకొని ప్రతి ఇంగ్లీష్ వర్డ్కి తెలుగు మీనింగ్ నేర్చుకోవాలి. ఫస్ట్ మీకు సబ్జెక్ట్ రావాలి అంటే ఫస్ట్ మనకి ఎన్ని మీనింగ్స్ ఎక్కువ వస్తే మనకి అంత బాగా సబ్జెక్ట్ వస్తుంది. దాంతోపాటు గ్రామర్, మెయిన్ టెన్సెస్ నేర్చుకోవాలి బాగా. టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ వీటి పైన బాగా ఫోకస్ చేయాలి. చేసి మన సబ్జెక్ట్ చదివేటప్పుడు మనకు వచ్చే వర్డ్ అది దేనికి సంబంధించింది అని మనము దాన్ని చూసి ఐడెంటిఫై చేయగలగాలి. ఈ కొద్దిగా డైలీ 1 అవర్ మీరు కేటాయించగలిగిందంటే ఇంగ్లీష్ చాలా బాగా వస్తుంది. మీకు నెక్స్ట్ ఫ్యూచర్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి అలా ట్రై చేయండి. నెక్స్ట్ డాన్స్ బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. లక్ష్మణ్ ఎప్పుడు కూడా పిలిస్తే వస్తాడు, పిలవకుండా కూడా వస్తాడు కంపల్సరీ. బాగా పిల్లల మీద, యూత్ మీద, మంచి సోషల్ యాక్టివిటీస్ మీద ఎప్పుడు కూడా ముందుంటాడు. సో అలాంటి వాళ్ళు కూడా మనకు చాలా అవసరము. ఎందుకంటే నేటి రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపించేంత వరకే వాళ్ళ బాధ్యత. తర్వాత ఏం జరుగుతుందో చూసుకున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. సో అలాంటి పరిస్థితుల్లో మన కాలేజీకి పిలువగానే వచ్చినటువంటి మన మిత్రుల్ని లక్ష్మణ్ గారిని కూడా ఈ సభ ప్రోగ్రాం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పల్లవి విద్యా సంస్థలలో ఆంధ్రప్రదేశ్ గారికి సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్లోర్ ఇంగ్లీష్ నిర్వహించుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. అలాగే మీరు సమ్మర్లో కాలక్షేపం చేయకుండా ఇలాంటి స్పెషల్ కోర్స్ చెప్పినందుకు ప్రయాణాలు ఉండే దాంట్లో లేకపోతే అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరు ఒక కళ ఉంటుంది. విద్యతో పాటు ఈ యొక్క కళని కూడా డాన్స్ మీద అన్ని గ్రామాలంతా సిటీకి వెళ్ళి నేర్చుకోలేదు కాబట్టి పేరెంట్స్కి చూపించారు. అలా విధంగా మీ కళను బయటకు తీసి మీరు ఈ టాలెంట్ నిరూపించుకోవడానికి అవకాశం కలిగించింది. కాబట్టి మాతృభాషతో పాటు ఆంగ్లంలో కూడా మీరేం తక్కువ కాదని చిన్న చిన్న స్టెప్లు అన్ని నేర్పిస్తూ మీరు ఇంకా పైకి వెళ్ళడానికి ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడున్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ ఇంపార్టెంట్. మన మాతృభాషతో పాటుగా ఇంగ్లీష్ నేర్చుకుంటేనే మనకు భవిష్యత్తు అనేది ఉంటుంది. ఇందాక మేడం గారు చెప్పారు
ఖచ్చితంగా రాబోయే తరాల వారికి ఖచ్చితంగా ఇంగ్లీష్ అవసరం. ఇప్పటి నుంచే కష్టపడుతూ నేను చూస్తున్నాను. కాలేజ్కి వచ్చిపోయేటప్పుడు చూస్తున్నాను, క్లాస్లో ఉంటే చాలామంది ఉన్నారు చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడం కావచ్చు, ప్రాక్టీస్ చేయడం కావచ్చు, ఇచ్చిన వర్డ్స్ చెప్పడం కావచ్చు, చేసిన నా దగ్గర చాలా చక్కగా చేస్తుంది పిల్లలు చెప్పేసి. ఇది అవసరం. ఎందుకంటే చాలామంది పిల్లలు ఏం ఆలోచిస్తారంటే పేరెంట్స్ కూడా సంవత్సరం మొత్తం కూడా ఆ స్కూల్లో చదువుకున్నారు, ఈ 2 నెలలు అమ్మమ్మ ఇంటికో లేకపోతే ఇంకెక్కడికి పంపిస్తే టైం వేస్ట్ అవుతుంది. మీరు ఉన్నటువంటి ఈ 2 months సమయాన్ని చాలా సద్వినియోగం చేస్తున్నారు, చాలా చక్కగా యూటిలైజ్ చేస్తున్నారు అవకాశాన్ని. కాబట్టి ఈ చదువు అనేటువంటి ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అమ్మపాటు చక్కగా నేర్చుకోండి. మేడం గారు చెప్పినట్టు మరి ఆ పేపర్ చదవడం కానీ లేదా చిన్న చిన్న మ్యాగజైన్స్ చదవడం కానీ ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్ మీకు ఇంగ్లీష్ వస్తుంది. మనం అప్రయత్నంగా అంటే ప్రయత్నం లేకుండా ఏం కాదు, మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇంత మంచి చూసే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే కళాశాలకు దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది, ఇంత చక్కగా ఎప్పుడు కండక్ట్ చేసుకోవాలి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కానీ డ్యాన్స్ క్లాసెస్ కానీ ఇవన్నీ ఉండాలి. అంటే కరిక్యులర్ యాక్టివిటీస్తో పాటుగా కో కరిక్యులర్ కూడా ఉండాలి. ఇప్పుడు డ్యాన్స్ చేసేటప్పుడు మా నిజంగా ఈ ప్రోగ్రామ్ ఎందుకు వచ్చింది, మేము లైవ్లో చూసినట్టు క్లాప్స్ చూస్తుంటాం. కానీ చిన్న విద్యార్థులు అందరూ కూడా అమ్మ చాలా బాగా చేశారు, కలిపారు ఎంత బాగా చేశారు. సందీప్ అందుపాటు ఇంకో బాబు ఉన్నాడు లోకేష్, చాలా చక్కగా. అంటే ఈ కార్యక్రమంతో మనకి ఏమవుతుందంటే ఒక మోటివేషన్, దాంతోపాటు మానసిక ఉల్లాసం, మానసిక ఆనందం, మైండ్ ఫ్రెష్ ఉంటుంది. అదే ఒక్కటే చదువు 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 అంటే చదువు రాదు, మన ఇంట్లో పడేసి బుక్ ముందు చదవడం. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేసుకుపోతే అన్నీ హ్యాపీగా పాటంతో పాటు చదువుకుంటారు చక్కగా. కాబట్టి విద్యార్థులందరూ కూడా చాలా హ్యాపీ అనిపించింది. విద్యార్థులందరూ కూడా ఇంత కష్టపడి క్లాస్కి వచ్చి అక్కడ ఇంగ్లీష్ నేర్చుకొని దాంతోపాటు ఇక్కడ వచ్చి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఎవరికి ఏం కావాలంటో తెలియదు. ఇద్దరు కూడా స్కిల్స్ ఉంటాయి, కానీ అవి బయటికి వచ్చేటటువంటి సందర్భాలు ఇవే. ఎవరు లోపల టాలెంట్ తెలియదు, ఏ టాలెంట్ ముందుకెళ్తారో తెలియదు. అదన్నా అన్ని రకాల స్కిల్స్ అనేది బయట పెట్టిన సందర్భాలు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కానివచ్చు, ఈ డ్యాన్స్ కార్యక్రమాన్ని కావచ్చు, ప్రోగ్రామ్ కావచ్చు, ప్రాక్టీస్ కావచ్చు సద్వినియోగం చేసినందుకు మీ అందరూ కూడా నిజంగా శుభాకాంక్షలు. దాంతోపాటు మీ అందరూ కూడా చక్కగా విద్యను అభ్యసించుకొని మరి మీకు దాదాపు 45 రోజులు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ చెప్పినటువంటి ప్రొఫెసర్ గారికి కూడా ప్రత్యేకంగా మీరు అందరూ కృతజ్ఞతలు చెప్పాలి. మా వాణి మాట్లాడేది ఒక 10 రోజుల నుంచి ఉంది. ఎంత చక్కగా చెప్తారంటే కాలేజీలో కూడా మంచి మార్కులు వస్తాయి ఇంగ్లీష్లో. విద్యను అభ్యసించే విద్యార్థుల కంటే కూడా చెప్పే ఉపాధ్యాయులు కూడా ఆ మెథడ్ కూడా బాగుండాలి. నిజంగా నేను చెప్తున్నా మాకే అనిపిస్తుంది ఇంగ్లీష్ క్లాస్. నిజంగా మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్కూల్లో మరి సార్ సమక్షంలో చదువుకోవడం చాలా అదృష్టవంతులు అందరూ కూడా. విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా నేను చెప్పేదంటే మీ అందరికీ కూడా మన ప్రభుత్వం మంచి విద్యను అభ్యసించి అవకాశం కల్పిస్తూ మంచి స్కిల్స్ మీ లోపల డెవలప్ చేసే విధంగా మీకు జ్ఞానాన్ని ప్రసాదించాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము. ప్రత్యేక ధన్యవాదాలు. మీరంతా చాలా అదృష్టవంతులు. నేను మీ ఏజ్లో ఉన్నప్పుడు ఇటువంటి ప్లాట్ఫామ్ మాకు దొరకలేదు. మాకు ఇట్లా చెప్పేవాళ్ళు కూడా లేరు, ఈ విధంగా ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు, మోటివేట్ చేసేవాళ్ళు లేరు. మేమే నేర్చుకున్నాం, మేమే చదువు మేమే. కానీ ఈరోజు మీకు ఇంత మంచి ప్లాట్ఫామ్ దొరికినందుకు మీరు చాలా అదృష్టవంతులు. ఈ వరవను ఇలాగే కొనసాగిస్తూ మీకు ఇప్పుడు డ్యాన్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో చదువు మీద కూడా అంతే ఇంట్రెస్ట్ ఉంచుకొని ఇప్పుడు డ్యాన్స్ మీరు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చేస్తున్నారో ఆ డ్యాన్స్ చేయడం వల్ల కూడా మీకు వ్యాయామం, ఎక్సర్సైజ్, మీరు మీ మానసికంగా చాలా రిఫ్రెష్ అవుతారు. అదేవిధంగా రోజు కూడా మీరు ఇంగ్లీష్లో రోజు 5 పదాలు కొత్త పదాలు నేర్చుకోండి, రాయండి. మీరు 10 సార్లు చదివేదానికంటే 2 సార్లు రాయండి. రాయడం వల్ల మీకు రైటింగ్ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు రోజు ఒక 10 పదాలు కొత్త పదాలు నేర్చుకోండి, 5 పదాలు రాయండి. నేర్చుకుని మీ జీవన విధానంలో దాన్ని అలవాటుగా మార్చుకోండి. మీరు ఉన్నత స్థితికాలకు ఎదుగుతారు. ముఖ్యంగా ప్రవీణ్ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది.
10 నెలలు కాలేజీలో బోధించిండు. అలిపోయిన వాడిని వీరుడుగా ఈ 45 రోజులు రెస్ట్ తీసుకుంటే లేదన్నా నేను మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ పెడుతున్నాను అని చెప్పి అసెట్ తీసుకుని మార్నింగ్ రావడం, క్లాస్ స్టార్ట్ చేయడం, చెప్పడం. మీకు ఈ విధంగా చేసినందుకు మరీ ప్రైవేట్ ధన్యవాదాలు చెప్తూ, మీరు సమయం లేదు మార్నింగ్ 10 నుంచి వచ్చారు కాబట్టి మీరు మీ జీవితంలో మంచి ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటూ తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఈరోజు మీ పిల్లలలో ఉన్న సృజనాత్మకతను చూడడానికి ఈ విధంగా వచ్చి కూర్చున్నందుకు చాలా ధన్యవాదాలమ్మా. మీరు ఇంతవరకు ఆగకుండా మీ పక్క వారితో కూడా చెప్పి మన పిల్లల్ని ఈ విధంగా తయారు చేయాలని మీరు కూడా సూచిస్తే బాగుంటుంది. మన లోపల మార్పు రావాలి, మన లోపల మార్పు వస్తేనే మన పిల్లల్లో మార్పు ఉంటుంది. మనం చేసిన పనే మన పిల్లలు చేయకూడదు. మనం భవిష్యత్తు ఎంత ఇబ్బంది పడుతున్నామో మన పిల్లలు అంత పడకుండా ముందు ఉన్నత స్థితికి వెళ్ళాలని వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. So best dance presentation to Pranati from the parent. Very good moment.